పాలాభిషేకాలు చెప్తుండట రేవంత్ రెడ్డి వచ్చి ఏందో చేసిండని పాలాభిషేకాలు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటానికి ఇజ్జతన ఉండాలనా లేదా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాను కొద్దిగా సిగ్గు ఇజ్జత్ అనిపించాలనా వద్దా? వీళ్ళు ఇచ్చినారు నీళ్లు వీళ్ళ ముఖాలకు వచ్చినప్పుడు నిన్నగాక మొన్న. ఎంత సిగ్గులేనుడి ముఖ్యమంత్రి అంటే మనం ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈయన పత్రాలు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలను నరుకుతున్నాడు. గంత దగులుబాజీ ముఖ్యమంత్రి ఈయన. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన కింద పనిచేసే సన్నాసులు వేరే తిరిగెత్తుకుంటారు గట్లే ఉంటారు. ఇక్కడున్న ముస్తాబాద్లో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ ఇక్కడ సిరిసిల్లలో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ గట్లనే ఉంటారు. నేతన్నలకు బతుకమ్మ చీరలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ బతుకుదేరుకు తిప్పలు లేకుండా సిరిసిల్లలో అదేవిధంగా ఘర్షకుర్తిలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండే నేతన్నలను అరుచుకున్నాం చూసుకున్నాం. వాళ్లకు పొట్టకు బట్టకు తిప్పలు లేకుండా ఒదికు ఆడబిడ్డలకేమో ఒక చీర బతుకమ్మకు ఒక చీర ఇచ్చినాం, వాళ్లకు బతుకుదేరునిచ్చే ప్రయత్నం చేసినాం. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని క్యాన్సిల్ చేస్తాంది. ఇప్పుడు మన దుబ్బాక ముస్తాబాద్ రోడ్డును క్యాన్సిల్ చేసినట్టే ఇది కూడా చేస్తారేమో ఈ దౌర్భాగ్యులు అని చెప్పి నేను అడిగిన మంత్రిని పోయి. తుమ్మల నాగేశ్వరరావు అని మంత్రి ఉంటాడు, ఆయనను అడిగిన, ఏం సార్ మరి మా సిరిసిల్లలో పొట్ట కొడతావా, ఏం సంగతి బతుకమ్మ చీరలది అంటే మేము ఇయ్యము అన్నాడు. ఎందుకు ఇయ్యవు అని నేను అడిగిన. నీకేమొచ్చింది, నొప్పేమొచ్చింది, ఎందుకు ఇయ్యవు? ఎందుకంటే 6 నెలలు ఆర్డర్లు ఇస్తే ఆ నేతన్నలందరూ బతుకుతున్నారు. మీరు కత్తి కట్టినట్టు రైతులకేమో నీళ్ళు ఇయ్యరు, నేతన్నలకేమో చీరల ఆర్డర్ ఇయ్యరు, ఎట్లా బతుకుతారు? నేను అన్ని మంత్రి గారిని అడిగిన. అడిగితే ఏమో ఇక పైనోళ్ళు నిర్ణయం తీసుకున్నారు, నేనేం చేయాలి అన్నాడు. 10 ఏళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం, ఎవరినన్నా ఒక మాట అన్నామా కాంగ్రెస్ వాళ్ళను? కానీ అలా బాధతో అంటున్నా, 100% చెప్తున్నా, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్బాజీలు సన్నాసులు చాతగాని వెధవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా. దమ్ముంటే నీకు చేతనైతే 14 కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు, నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు నేను 2 లేన్ల రోడ్డు డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చేతనైతే దాన్ని 4 లేన్ల రోడ్డు చేయి, అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు? ఇలా రద్దు చేసిపోయింది. ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేస్తాను. నా మీద కోపంతోని సిరిసిల్ల నేతన్నల కొంప ఉచ్చుకునే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ మీద కోపంతోని కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగివడ్డ పొక్కవడ్డ కత్వగట్టి ఒక చిన్న కత్వగట్టి దాన్ని మంచిగా చేయొచ్చు, కానీ చేయొద్దు. వర్షకాలం దాకా నానబెట్టాలి, అది కొట్టుకపోయేటట్టు చేయాలి, రైతులకు నీళ్ళు ఇయ్యొద్దు, కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దయచేసి నేను బాధతో అంటా ఉన్నా, ఈ మాట ఖచ్చితంగా అంటున్నా. దానికి నా మీద కేసు పెట్టుకొని మీరు నా ఇంటిగా కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసులకు భయపడేది లేదు, కేసులకు భయపడేది లేదు, జైళ్లకు భయపడేది లేదు, దేనికైనా సిద్ధమే. ప్రజలను మోసం చేసి 420 లంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? మర్చిపోయినాం అనుకుంటుండా? రైతులను పట్టుకొని మీరందరూ అర్జెంటుగా ఓన్రి 2 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 8 దాకా టైం ఉన్నది, ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా ఉరుక్కుంటూ ఓన్రి బ్యాంకుకు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతా 9 డిసెంబర్ నాడు అన్నాడు. ఏమాయ మరి? డిసెంబర్ 9 వీకింది, జనవరి 9 వీకింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 ఇంకో 2-3 రోజులైతే మార్చి 9 రానివట్టే. ఏమాయన రేవంత్ రెడ్డి అంటే ఆయన అంటాడు, నేను ఏడ కుర్చీలో కూర్చోనే లేదు, చదువుకోనే లేదు, అటు ఇటు వాయిస్తున్నారు నన్ను అని చెప్పి ఇలా పోయి పాపం ఆయన కొన్ని టీవీ ఛానల్లో కూర్చొని బాధ చెప్పుకుంటా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను మాటలు? ఎవడు నరుకుమన్నాడు? డిసెంబర్ 9 సంతకం పెడతా, ఏకుతా పీకుతా ఎందుకు కొట్టినావు డైలాగులు? ఎందుకు చెప్పినావు పచ్చి అబద్దాలు?